టాపిక్ తీసుకొని వచ్చిన. కొత్త టాపిక్ అంటే ఏం లేదు, అందరికి తెలిసిందే. ఫిబ్రవరి వచ్చిందంటే అందరికి తెలుసు, అదే వ్యాలంటైన్స్ డే. ఇది మాత్రం బాగా తెలుస్తుంది. ఇండియాకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరన్నా మాత్రం చెప్పలేరు. ఓకే, మనం టాపిక్లోకి వెళ్తే ఈ ఫిబ్రవరిలో 7th to 14th వరకు వ్యాలంటైన్ వీక్ అంటారు. అసలు వ్యాలంటైన్ వీక్ అనేది, అసలు ఈ వ్యాలంటైన్స్ డే ఎందుకు వచ్చింది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో 7th to 14th వరకు రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, హగ్ డే, కిస్ డే, ఇలా ఒక్కో రోజుకి ఒక్క స్పెషాలిటీగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో అసలు ఈ వ్యాలంటైన్ పేరు ఎలా వచ్చింది? రోమ్ కంట్రీలో వ్యాలంటైన్ అని ఒక ప్రవక్త ఉండేవాడు. ప్రవక్త అంటే దేనైనా ఒక సందేశాన్ని ప్రజలకు తీసుకెళ్లేవాడు. సో ఈయన మాత్రం లవ్ గురించి తీసుకెళ్ళాడు, అదే ప్రేమ గురించి. ఎలా ప్రేమించాలి, ఎందుకు ప్రేమించాలి, ప్రేమిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ప్రచారం చేస్తుండే. ఈయన మాటలకి అట్రాక్ట్ అయిన రోమ్ కింగ్ వాళ్ళ డాటరు ఇతన్ని చాలా ఇష్టపడ్డది. సో ఇది చూసి రోమ్ కింగ్ చాలా భయపడ్డాడు. అసలు నా కూతురు వాడిని లవ్ చేయడం ఏంది, వాడిని పెళ్లి చేసుకోవడం ఏంది అని చెప్పేసి ఫిబ్రవరి 14th రోజు ఈ వ్యాలంటైన్ అనే పర్సన్ని ఉరిదీశారు. ఆయన చనిపోయిన రోజుని చాలా కంట్రీస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాయి, అందులో మన ఇండియా కూడా ఉంది. సో ఇప్పుడు చెప్పండి, రోమ్ కింగ్ ఎవరు? ఇది మాత్రం చెప్పలేరు, కానీ వ్యాలంటైన్స్ డే అంటే మాత్రం చెప్పగలుగుతారు ఇలా ఉంటుంది అని. సో ఫైనల్గా వ్యాలంటైన్స్ డే అనేది వ్యాలంటైన్ చనిపోయిన రోజు. అది చాలా పెద్ద పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ నేను మాత్రం దినం అంట, వ్యాలంటైన్ దినం. వ్యాలంటైన్స్ అంటే వ్యాలంటైన్ చనిపోయిన రోజు కాబట్టి అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే, అదే హ్యాపీ దినం డే. మరిన్ని వీడియో కోసం చూస్తూనే ఉండండి గుడ్ న్యూస్.